అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ చూసారా? ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. చూస్తే కనుక ఈరోజు సీరియల్ చూసిన దాని ప్రకారంగా నెక్స్ట్ కమింగ్ అప్ ఎపిసోడ్స్ ట్విస్ట్ ఏంటి అనేసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ట్విస్ట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. మొత్తానికి మహేంద్రభూషణ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి, దేవయాని వాళ్ళ ఇంటికి వచ్చేసారు. సో ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ అన్నయ్య ఆయనని బలవంతంగా తీసుకొచ్చి పెట్టారు. అనుపమ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అనేసి మహేంద్ర శైలేంద్రని అండ్ దేవయాని గారిని అడిగితే వాళ్ళు మాకెలా తెలుస్తుంది అని సమాధానం చెప్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రంగా అండ్ వస్తారాలు వాళ్ళ మధ్య జరిగే సీన్ కూడా బాగుంటుంది. కొంచెం ఫన్నీగా అనిపించినా కూడా ఈయన రంగా కాదేమో అనుమానం మనకు కూడా వస్తుంది. మేబీ ఈయన రంగానైనా రిషినా అనే డౌట్ అయితే వచ్చిందండి నాకు. కమింగ్ అప్ ఎపిసోడ్స్ అయితే చూడాలి. సరోజ ఆవిడ పెళ్ళి చూపులు క్యాన్సిల్ చేసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దానికి తోడుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న బుజ్జిని హెల్ప్ అడుగుతుంది. రంగాకి తోడుగా ఉంటాడు కదండి బుజ్జిని, ఆయనని హెల్ప్ అడుగుతుంది. ఆయన ఏదో ఎందుకు నేనే నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి పెళ్ళి చూపులు వచ్చిన వాళ్ళకి చెప్పేస్తే అయిపోతుంది కదా అని ఫన్నీ వేలో చెప్తుంటాడు. సరే ఏదో ఒకటి కానీలే, మొత్తానికైతే పెళ్లి చూపులు చెడిపోవాలి అనే కాన్సెప్ట్తో అయితే సరోజ అంటుంది. ఇంతకుముందు శైలేంద్ర దగ్గర పనిచేసిన ఒక విలన్ అయితే ఉంటాడు కదండి, ధనరాజ్. ఆయన నెక్స్ట్ ఎపిసోడ్స్లలో సరోజకి పెళ్లి చూపుల్లో చూడడానికి వచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. సో వాళ్ళు సరోజ దగ్గరికి పెళ్లి చూపులకి వచ్చినప్పుడు అక్కడ రంగాని వసుధారాని చూసి మేబీ శైలేంద్ర వాళ్ళకి అప్డేట్ చేస్తాడు. సో ఈ విధంగా శైలేంద్ర వాళ్ళు రంగాని వసుధారాని పట్టుకొని తిరిగి DVST కాలేజ్కి అయితే తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళకి అనుగుణంగా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్.